చికెన్ పకోడీ అడిగిందండి వాళ్ళ డాడీని తెమ్మని. ఇప్పుడు సాయంత్రం అయితే అయ్యింది. జాన్విత చికెన్ పకోడీ అడిగిందండి వాళ్ళ డాడీని తెమ్మని. ఇంకా ఇక్కడ బయట అయితే అస్సలు నోట్లో పెట్టలేము అనమాట. చాలా కారంగా ఉంటుంది. వద్దు చికెన్ తెచ్చేసుకో, ఇక్కడ మనం వేసుకుందాము అలాగని చెప్పండి. ఇంకా చికెన్ అయితే తెచ్చుకుందండి జాన్విత. ఇది చికెన్ పకోడీ కింద వేస్తాను. ఇప్పుడు ఇందులో ఏమేమి కలుపుకుంటానంటే మీకు చూపిస్తాను. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేస్తున్నాను. సరిపోతే మళ్ళీ చూసుకుని వేసుకుందాము. ఇది ధనియాల పౌడర్ అండి. ధనియాలు జీలకర్ర పౌడర్ అనమాట. ఇది వేసుకుంటున్నాను. ఇదేమో గరం మసాలా పౌడర్ అండి. ఇదైతే వేసుకుంటున్నానండి. కొంచెం వేసుకుంటున్నాను. తర్వాత కారం అండి. ఇది రెడ్ చిల్లీ పౌడర్. కారం ఉండదు, అందుకు ఒక స్పూన్ అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం వేస్తాను. తర్వాత కొద్దిగా శనగపిండి వేసుకుంటానండి. ఇంకో స్పూన్ కూడా వేస్తున్నాను. 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు ఇవి ఇది కలిపేసుకుందామా. చికెన్ మసాలా కూడా ఒక స్పూను అంటే స్పూన్ కాదండి, ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నాను. ఇవన్నీ కలిపేసుకుందాము. ఇంకా వాటర్ అయితే ఏమీ వేయలేదండి. చికెన్ కడిగేసాక ఇవన్నీ ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట. చికెన్ దొరకదా? రేపటి నుంచి మరి చికెన్ షాపులు బంద్ అంట. అదేంటి ఏమో మరి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందామండి. ఉప్పు అయితే సరిపోయింది. ఇవి కలిపేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుంటానండి. ఇదిగోండి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అది సరిపోద్ది. జీడిపప్పులు నాకు బాగుంటాయి. ఇందులో జీడిపప్పు బాగుంటుంది. నేను డాడీ తింటాం జీడిపప్పులు కూడా ఇందులో. ఇదిగోనండి ఇందులోను కొంచెం కరివేపాకు. కాల్చకూడదు. అదిగో మరి అదే కరివేపాకునండి, కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఈ జీడిపప్పు జీడిపప్పు అంత మసాలా పట్టి బాగుంటుంది. బండి స్టైల్ పకోడీ. అసలు వాటర్ అయితే వేయలేదండి. నేను చికెన్ కడిగేసాక అందులోనే కలిపేసాను ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ స్వీట్ ఇంకా అమ్మ కొంచెం జీడిపప్పు కూడా వేయి అందే. కొంచెం జీడిపప్పును కొంచెం కరివేపాకు సరిపోద్దమ్మా. చాలు. కరివేపాకు వేసాను. అంగడి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. మా నిహాంత్ బాబు వచ్చేసాడు. ఇంకా ప్రతి వంటకే ఉంటారంటాడు కదండి. దీనికి కూడా రెడీ. వీడి కోసమే అసలు ఇంట్లో కారం, బయట కారం ఉంటుందని. బయట అయ్యి బాబాయ్ మొన్న నేను తిన్నాను కానీ నోట్లో పెట్టుకోలేకపోయింది బాబాయ్. బయట కారం ఎక్కువ ఉంది. చాలా కారం ఉంది కదా చిల్చి. నీకు ఉండదు. నువ్వు కారమే అన్నావు. వాటర్ తెగదాగేసావు ఆ రోజు. నూనె కాకనే జాగ్రత్త. వాంటింగ్ స్కూల్లో ఏం జరిగింది ఇవాళ? అది ప్లాస్టిక్. అది స్కూల్లో ఏం జరిగింది చెప్పు. స్కూల్లో ఏం జరిగింది అన్నది చెప్పడండి. మీ ఫ్రెండ్స్కి చెప్పు. ఇదిగో ఇందులో నీకులాగే లిటిల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, చెప్పు. మీ ఫ్రెండ్స్కి చెప్పు. మన ఫ్రెండ్స్కి చెప్పు స్కూల్లో ఏం జరిగిందా. అస్సలు చెప్పడండి. ఏం యాక్టివిటీ జరిగింది ఇవాళ? షేప్స్ చెప్పారా? షేప్స్ నాకు అన్నీ తెలుసు. చెప్పు. షేప్స్ చెప్పారా? ఏమేమి షేప్ చెప్పారు? మా
చెప్పు హార్ట్, సర్కిల్, ఓవెల్, ట్రయాంగిల్, ఇంకా ఏంటది? ఎక్సర్సైజ్ చేయించారా పొద్దున్న? హెక్సాగాన్, పెంటగాన్. వావ్, ఎన్ని సైడ్స్ ఉంటాయి పెంటగాన్కి? 1 2 3 4 5. హెక్సాగాన్కి 1 2 3 4 5 6. ఓ నైస్. ట్రయాంగిల్కి? ట్రయాంగిల్ 1 2 3. వావ్. స్క్వేర్కి? స్క్వేర్కి? 1 2 3. స్క్వేర్కి? 1 2 3 4. వావ్, గుడ్ జాబ్, గుడ్ జాబ్. బానే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఏమి చెప్పడం. ఈ కరివేపాకు చూడండి ఒకసారి. ఏమి ఇది కారం నువ్వు ముట్టుకోకూడదు. వినలేనట్టే ఉంటాడు. ఏమి వెళ్ళినట్టు ఉంటాడు కానీ ఏమి చెప్పడు. స్కూల్ నుంచి వచ్చాక ఏ విశేషాలు చెప్పడు. ఏ విశేషాలు చెప్పడు. మమ్మీ నేను మళ్ళీ చేతులు కడుక్కుంటా. నువ్వు అమ్మో వేస్తే ఇదిగో నాకే మండిపోతుంది బాబాయ్. చేయి కారంగా ఉంటుంది, అయినా పేలిపోతాయి బాబాయ్. కరివేపాకు వేసింది కదా. ఇంకోండి ఇలాగే వేసేసుకుంటున్నాను. నూనె కాగిపోయింది. లాలీపాప్ తింటారా? ఏది లాలీపాప్ చూపి. ఎవరు కొన్నారు? డాడీ. అక్కకి ఏది మరి? అక్క తినేసా. నువ్వు తినేసావా? అక్కది కూడా నువ్వే తినేసావా? అందుకే నీ పళ్ళు అలా ఉన్నాయి, పుచ్చిపళ్ళు. కుక్క పల్ల. వీడియోలో చెప్తాను. ఇది ఓపెన్ చేయి. మమ్మీ తాతాపలే. దాంతో తీద్దాం. దాంతో తీయాలి. దీంతో తీద్దాం. ఇంకో వావ్, పింక్ కలర్. ఇక ఇందాక మ్యాంగో కలర్ గ్రీన్ వచ్చింది. మ్యాంగో కలర్ వచ్చింది, గ్రీన్ వచ్చిందా? నువ్వు తినే, నాకు ఎవరిక పెట్టకో. ఇదిగో అని తూరిక. ఇదిగో చింపమ్మ. ఇదిగో ఇదిగో పాపా. సరే ఫ్రై. ఏంటది? మా కొండ చూడండి, కొండలో వాటర్ చల్లగా ఉన్నాయి. ఆ కొండని ఎక్కడ నిలబడిస్తా లేదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే పగిలిపోయింది ఫ్రెండ్స్. నేనే పగిలికొట్టే. బ్యాడ్ గర్ల్, బ్యాడ్ బాయ్, బ్యాడ్ గర్ల్. ఏంటి పకోరీ? పకోడీ కాదు, పకోడీ. పకోరీ కాదు, డీ పలకదు ఫ్రెండ్స్. వీడికి డి అని పకోడీ. పకోడీ అని చూడండి కత్రి. అమ్మో తిడతారు ఫ్రెండ్స్. పకోడీ అని చింపి. పకోడీ అను. కోరి. పకోడీ. కోరి. కోడి అను. పకోరీ. డి. ఓరి. డి 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 డికోడీ అక్క. డి అని డి. పకోడీ. డి కోరి. ఇలాగా ఈ భాగం ఒక 200 ఎంత ఉంటుందా జీడిపప్పు వేసి ఈజీగా పై. ఫ్రెండ్స్ ఇక్కడ పకోడీ, చికెన్ పకోడీ కూడా రేట్ ఎక్కువ అండి, చాలా రేటు. ఫ్రెండ్స్ మైదా ఇక పిండి నేను ఒక వాయి వేసాను కానీ ఇది దగ్గర దగ్గర ఒక 200-250 ఉంటుంది. పెంట్ పెంట్ హాయ్ పెంట్. రేపు చికెన్ మా సాబన్ బాబు, మా సాబన్ బాబు. నా పొద్దున్న వినాయకుడు ఎలా వచ్చాడు చెప్పు. వినాయకుడు ఎలా పుట్టాడు? ఇది అత్యంతండి. అదే లాస్ట్ టైం నీ పొద్దులో పుట్టాలగా. నా బదిలో పుట్టావు నువ్వు, అలాగే వినాయకుడు పుట్టాడా? కాదు ఫ్రెండ్స్ నా చిన్నప్పుడు అయితే నేను చెత్తగుండిలో దొరకా. అవును, క్యూట్గా ఉన్నాడని తెచ్చి పెంచుకున్నాం మేము. అప్పుడు శుభ్రంగా స్నానం చేపించి అది నలిగితే నలిగెత్తి నలిపి ఇంకా స్నానం చేపిస్తాను. అప్పుడు క్యూట్గా. ఫ్రెండ్స్ చిన్నప్పుడు అయితే మా స్వీటీని అలాగా అనేవాళ్ళు. ఏదన్నా కావాలని ఏడితే నువ్వెందుకు అలాగ అడుగుతున్నావు, నువ్వు అసలు మాకు పుట్టలేదు, చెప్పకుండా దొరికావు అనేవాళ్ళు అండి. ఇంకా తెగ ఏడ్చేసేది. ఇంకా చింపు అయితే ఏడవట్లేదు. వీడికి ఇంకా తెలియదు కదా. కానీ మా అమ్మ కొట్టినప్పుడు ఏడ్చాను ఫ్రెండ్స్. అబ్బా అబద్ధాలు, నేను కొడతానే నిన్ను. ఫ్రెండ్స్ నాకు పచ్చిమిరపకాయ అంటే చాలా భయం. ఏ కారం అంటారు కంట్లో పడితే కారం కారం అని ఇస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్
నీ ఫ్రెండ్స్కి ఏం చెప్తావు చెప్పు, ఏమన్నా చెప్పు, మంచి మాటలు చెప్పు, మంచిగా అమ్మని ఏడిపించద్దు అని చెప్పు. బాగా చదువుకోండి, హెల్దీ ఫుడ్ తినండి, జంక్ ఫుడ్ తినద్దు అని అమ్మా, ఇక నీకు చెప్పాలా? అదే ఇవాళ మా ఫ్రెండ్స్ అందరూ వేసారు. ఎందుకు? అయ్యో ఎందుకంట? ఏమో మేము కుట్టిందట. మేడం ఎందుకు కొట్టింది? హోంవర్క్ బాగా చేయలేదా? ఆహా, మీ మ్యామ్ పేరేంటి చెప్పు. ఏమో ఏయ్, నీ కొత్త పీపీ2 మ్యామ్ పేరేంటి? చెప్పు. నాకు తెలియదు, నీకే తెలియాలి. నువ్వు కొయ్య, కొయ్య, ఆహా, కొయ్య. కొయ్యనా? కొయ్య చాలి. వైశాలి మ్యామ్ పీపీ1 కదా. పివి చూడమ్మా తీసేనా తీసేయచ్చు. నువ్వు కొంచెం ఆగనవనా చూడు. కొద్దిగా ఒక్క నిమిషం నాకు ఒకటి ఇస్తావా? నెమ్మదిగా ఆగపోతే మన లోపల ఉడకదు. మంట తగ్గేది. వల్లే అది ఉండాలి. ఇందాక దాకా చిన్న బట్టలు పెట్టాను కదా. అమ్మ ఒకటి వేస్తావా? కారం వేడిగా ఉంటుంది. ఇంకోదా అయితే వేస్తాడు నేను తిన్నా. వేస్తాడు. వేస్తాను. ఇది తీసేని ఎద్దుగానే తీసేయండి. ఇంకోటి వేస్తాను. చేత్తగల స్పూన్ తెస్తావా అయితే స్పూన్తో వేసుకోండి. బెటర్ ఇర్రా. ఇంకో స్పూన్ ఉందిలే, బెటర్ ఇర్రా. ఒక్క ముక్క తీసేయాలి. బెటర్ అయింది కదా. లేక మమ్మీ. ఈ వాయి అయితే అయిపోయిందండి, తీసేస్తున్నారా. నెక్స్ట్ వాయ నిహాన్ తెస్తాడట. నువ్వు కూడా ఇయ్యి. అన్నీ వేసేది. ఉండే తీసేయండి, మొత్తం తీసేయండి. ఇది ఒక్కటే వేస్తా. అన్నీ తీసేసాక వేయాలి, అప్పుడే వేయకూడదు. మేరా. వావ్, మంచి కలర్ఫుల్గా వచ్చినాయి. అమ్మా బయట అయితే ఇంకా ఫుడ్ కలర్స్ అన్నీ వేసేస్తారు. పుకూరు చాలా బ్లాక్ వస్తుంది, ఇంకా బయటికి అంటే ఇంకా బ్లాక్ వేస్తారు. బయట అయితే ఫుడ్ కలర్స్, టేస్టింగ్ సాల్ట్ ఒక్కొక్కటి నెమ్మదిగా వేయాలి. ఒకటి వేయాలి, పడేయకూడదు, దబ్బని పడేయకూడదు. ఏ చూడండి ఎంత యమ్మీగా ఉన్నాయో, ఎంత యమ్మీ కలర్. ఇంకా చింపి వేస్తున్నారు. వావ్, వీడు షెఫ్ అయిపోతాడేమో పెద్ద అయ్యాక. చెప్పైపోతాడేమో. అనుకో కపే కాపు. ఏంటది? కపే కాపు. కపే కాపు. కపేరా. సరే ఈసారి మమ్మీని వేసేని, టైం వేస్ట్. సరేనా మమ్మీ నువ్వు నేను ఆడతా. నువ్వు నేను ఆడతా. నెమ్మదిగా వేయి మరి. ఈ ఎగ్ బియా అయ్యా. మా చింపు పెద్ద చెప్ప అయిపోతాడండి. అవి ఒక్కొక్కటి వేస్తే ఇంత పెద్దగా వస్తుంది. ఈ ఎగ్ ఇంకోసారి వేసే అన్నీ ఇదేనా? ఇంకో రెండేనా? ఇంకో మూడేనా? ఇక్కడ ఖాళీలో వేయాలి, ఇక్కడే ఖాళీ ప్లేస్. ఖాళీ ప్లేస్లో వేయాలి. వేసే చాలు చాలు. అవి వేగనే. వేసేమోనే. ఇదంతా ఒకసారి వేద్దాంలే. సరే ఇదంతా ఒకసారి వేద్దామే. ఇది ఒకటే వేసేయండి. ఓకే, ఆ వేగనే. అవి వేగనే ఎంతవరకు వచ్చినాయి? అయిపోయి ఇవి అప్పుడే అయిపోయినాయి. తినేడు. హలో, నచ్చేసినాయా? అందుకనే మరి అవి కారమనే తెమ్మన్నా, చికెన్ తెమ్మన్నా. ఇంక ఇటువంటి ఫుడ్ కలర్ వేయలేదండి. ఆ కారం నేను ఒక్క గ్లాస్ అనుకుని 2 గ్లాసులు తీసుకున్నా. అయ్యో, చెయ్యట్టుకు కాలిపోద్ది. చేయబెట్టుగా. ఉల్లిపాయలు డెకరేషన్ చేసామ్మా. ఈ వాయి తర్వాత తీస్తాను. వేస్తావు ఈ వాయా ఎత్తుండు. వేస్తూ ఉండి లోపల. నిమ్మకాయ కూడా పిండుకుంటే బాగుంటుంది. నిమ్మకాయ వెళ్దామా? నిమ్మకాయ బాగుంటుందరా? చేస్తా. అంతే వేసే మొత్తం అన్నీ వేసే, మొత్తం ఊడ్చేసేసే, ఊడ్చేసేసే. అటు గింత యా. గింత కాదు, స్పూన్ తోటి వేయాలి. ఓకే. ఇదిగో ఫ్రెండ్స్, చికెన్ జీడిపప్పు పకోడీ అయితే ఇలా వేసుకున్నానండి. మీరందరూ కూడా చికెన్ తెచ్చుకొని ఇలాగ వేసుకుని పిల్లలు మీరు ఫ్రెండ్స్ ఇలాగ చేసుకుని తినండి.
ఈ రోజైతే మేము చేసుకున్న చికెన్ పకోడీ ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.